సూర్యాపేట్ కు చెందిన దరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సూర్యాపేట జిల్లా పోలీసులు సిఐడి నుంచి కేసు రికార్డు సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల్లో నిఖిల్ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. అటు నిఖిల్ కుటుంబ సభ్యులు కీలక ఆధారాలను సిబిఐకి అప్పగించనున్నారు. 4 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో నిఖిల్ చనిపోయాడు. నిఖిల్ ని కిడ్నాప్ చేసి హత్య చేశారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట్ కు చెందిన దరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ అనుమానాస్పదమైనటువంటి కేసును సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ప్రస్తుతం సిబిఐ కూడా దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరిపి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సిబిఐకు హైకోర్టు ఈ కేసును అప్పగించడంతో ఇప్పటికే సూర్యాపేట జిల్లా పోలీసుల నుండి మరోవైపు సిఐడి అధికారుల నుండి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 2 సార్లు సూర్యాపేటకు వెళ్లినటువంటి పోలీసులు గతంలో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి రిపోర్ట్స్ తో పాటు ఈ కేసును అప్పటి ప్రభుత్వం సిఐడి కూడా బదిలీ చేసింది. సిఐడి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సిఐడి చేసినటువంటి విచారణలో ఆత్మహత్యగా ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 2-3 రోజుల్లోనే ఈ కేసులో బాధిత కుటుంబం వారి కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు నిన్న ఏబిఎన్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకే విషయం చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం తమ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి కేసులో ముఖ్యంగా తను ప్రేమించినటువంటి అమ్మాయి తల్లిదండ్రులే తన కుమారుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన సిబిఐ అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత 6 నెలల్లో కేసు విచారణ పూర్తి చేసి ఆ స్టేటస్ ఏంటనేది హైకోర్టుకు కూడా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నిఖిల్ మృతి పైన ఇప్పటికే సిఐడి కొన్ని అంశాలపైన విచారణ జరిపింది. లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరిపారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇప్పటికే నిఖిల్ తల్లిదండ్రులు సేకరించిన మరికొన్ని సాంకేతిక ఆధారాలతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంశాలను కూడా సిబిఐకి అందజేసిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి సిబిఐ అయినా ఈ కేసులో హత్యనా ఆత్మహత్యనా అనేటువంటి అంశానికి సంబంధించి విచారణ జరిపి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.